డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. తెలుగులో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ముఖ్యమైన పాఠ్యాంశాల్ని మనము డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనకు ఈ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2లో మరి కొత్త సిలబస్లో భాగంగా తెలుగు ఉపవాచకం కింద ఒక నవలను పరిచయం చేయడం జరిగింది. తెలుగు వీరుడు అనే నవల. ఇది మెదక్ పాపన్నపేట సంస్థానాలను 18వ శతాబ్దంలో పరిపాలించిన సదాశివరెడ్డి యొక్క వీరగాథ. దీన్ని రచించింది బిరుదురాజు రామరాజు. మీకు ఈ నవలకు సంబంధించి పార్ట్ 1లో నేను పాత్రల్ని పరిచయం చేసిన. ఈ నవలలో ఏ పాత్రలు ఉంటాయి, ఈ రెండవ భాగంలో తర్వాత 3, 4 అంటే ఎక్కడి దాకా ఉంటే అక్కడ దాకా మనకు కంటిన్యూ అవుతుంది. ఇది ఈరోజు ఈ పార్ట్లో నుంచి మనము ఈ నవలలో ఉన్నటువంటి సారాంశాన్ని సులభమైనటువంటి పద్ధతిలో మనము నేర్చుకోబోతున్నాం. మరి ఇలాంటి సమాచారం కోసం అయితే ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ పాత్రలన్నీ మీకు గత వీడియోలో నేను పరిచయం చేయడం జరిగింది. ఎవరెవరు ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, అది మరొకసారి చూడండి మీరు. ఇక సారాంశంలోకి మనం ఇక్కడ వెళ్దాం. ఇక్కడ మీరు చూడండి. నిజాం 1761లో మీకు చిన్నగా ఇంట్రడక్షన్ ఇస్తాను నేను. మనకేం జరిగింది అంటే, హైదరాబాదు సంస్థానం అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలలో ఆ రోజుల్లో చాలా పెద్దది. ఈ హైదరాబాదు సంస్థాన స్థాపకుడు ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్. 1724లో అసఫ్ జాహీ రాజవంశాన్ని అతను ప్రారంభిస్తాడు. దాంట్లో భాగంగా రెండవ నిజాం ఎవరు అంటే నిజాం అలీ ఖాన్. మనకు రెండవ నిజాంగా చూడొచ్చు మనం. 18వ శతాబ్దంలో రెండవ నిజాంగా నిజాం అలీ ఖాన్ ఉంటాడు. అక్కడ నిజాం అలీ ఖాన్ హైదరాబాద్ నవాబుగా ఉన్నప్పుడే మనకు ఈ మెదక్ ప్రాంతాన్ని రాణి శంకరమ్మ పరిపాలిస్తుంటుంది. ఆ రాణి శంకరమ్మకి ఏంటంటే సంతానం ఉండదు. సంతానం లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క చెల్లెలి కుమారుడైనటువంటి సదాశివరెడ్డిని దత్తత తీసుకొని ఆమె రాజ్యాన్ని పరిపాలిస్తుంది. తర్వాత ఈ సదాశివరెడ్డి పాలకుడిగా మారుతాడు. సదాశివరెడ్డికి నిజాం అలీ ఖాన్కి మధ్య జరిగినటువంటి గొడవలే ఈ నవలలో మనకు ప్రధానమైనటువంటి అంశంగా ఉంటూ, దానికంటే ముందు కొన్ని అంశాలు మనకు సదాశివరెడ్డి చిన్నతనం నుండి జరిగిన సంఘటనలు కావచ్చు, అతని వివాహం కావచ్చు, ఇలాంటి కొన్ని ఈ నవలలో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద మనము నవలలోకి ప్రవేశించే ముందు సదాశివరెడ్డి అనే ఒక టైటిల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, తెలుగు వీరుడు అంటూ. సదాశివరెడ్డి ఎవరు అంటే మెదక్ సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి రాణి శంకరమ్మ యొక్క దత్తపుత్రుడే సదాశివరెడ్డి. అయితే రాణి శంకరమ్మ సదాశివరెడ్డిని దత్తత తీసుకోవడానికంటే ముందు కొన్ని పరిణామాలు జరుగుతాయి, అవి చూడాలి మనం. రాణి శంకరమ్మ యొక్క భర్త సంతానం కలక్క ముందే చనిపోతాడు. చనిపోయిన తర్వాత శంకరమ్మ ఏం చేసిందంటే, మరి ఆమె రాణిగా రాజ్యానికి రావడం జరుగుతుంది. శంకరమ్మ రాణి అయిన తర్వాత చేసినటువంటి మొదటి తప్పేంటిదంటే, అప్పటిదాకా మెదక్ సంస్థానానికి విధేయుడిగా ఉన్నటువంటి ముఖ్యమైన మంత్రి ప్రభాకరామాత్యుడు అతన్ని తొలగించింది. అతన్ని తొలగించి ఏం చేసిందంటే రాణి శంకరమ్మ ఆ స్థానంలో ఎవరిని తీసుకొచ్చిందంటే, తన యొక్క పినతండ్రి అయినటువంటి రామకృష్ణారెడ్డిని దివానుగా నియమించింది. దివాన్ అంటే చాలా ముఖ్యమైనటువంటి మంత్రి. అన్ని సలహాలు కానివ్వండి, ప్రతిదీ కూడా మరి రాణికి ఇచ్చేటటువంటి వ్యక్తి, కీలకమైన పదవిలో ఉంటాడు రామకృష్ణారెడ్డి. అయితే ఎప్పుడైతే ప్రభాకరామాత్యుడు తొలగించబడ్డాడో, ప్రభాకరామాత్యుడికి రాణి శంకరమ్మ మీద అభిమానం పోలేదు. తొలగించినప్పటికీ కూడా మరి ఆ సంస్థానం పట్ల కావచ్చు, రాణి శంకరమ్మ పట్ల కావచ్చు, అతను వీర విధేయుడుగానే ఉన్నాడు. అది మనం గమనించాలి ప్రభాకరామాత్యుడు. మరొక విషయం ఏంటంటే, ఎవరినైతే రాణి శంకరమ్మ కొత్తగా మంత్రి పదవిలోకి తీసుకుందో ఈ రామకృష్ణుడు నిజాయితీ పరుడు కాదనే విషయం ప్రభాకరుడికి తెలుసు, రాణికి తెలియదు. కానీ రాణికి ఆ మాట నేరుగా చెప్పేటటువంటి సాహసము ప్రభాకరామాత్యుడు చేయలేదు. ఎందుకంటే అతను తొలగించబడ్డాడు, ఆయన స్థానంలో రామకృష్ణుడు తీసుకోబడ్డాడు. అయినప్పటికీ కూడా రామకృష్ణుడి వ్యవహారంపై ప్రభాకరామాత్యుడు ఏం చేస్తాడంటే నిఘా పెడతాడు. అంటే ఇతను ఏదైనా హాని చేయవచ్చు రాణికి కానీ రాజ్యానికి కానీ. అందుకే ప్రభాకరామాత్యుడు కూడా రహస్యంగా కొంతమంది గూఢాచారులు నియమించుకొని అంతఃపురంలో ఏం జరుగుతుంది, రామకృష్ణారెడ్డి ఎలాంటి కుట్రలు పడిన అవకాశం ఉంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అతను తన దగ్గరికి తెప్పించుకుంటున్నాడు. రామకృష్ణారెడ్డి ఏం చేస్తున్నాడు, చాలా అధికార దాహంతో ఉన్నాడు.
కాబట్టి అతను ఏం చేసిందంటే అతను నియమించబడిన వెంటనే అక్కడున్నటువంటి అంతకుముందున్నటువంటి నమ్మకస్తులైనటువంటి ఉద్యోగుల్ని తొలగించి ఇతని యొక్క సహచరులు ఇతనిని నమ్ముకున్న వాళ్ళను ఆ స్థానంలో నియమించిండు. ఇక రాణి మీద ఎంతో అభిమానం ఉన్నట్టు నటిస్తూ ఈ రామకృష్ణారెడ్డి రాజద్రోహానికి పాల్పడేటటువంటి పనులు రాణికి తెలియకుండానే తెర వెనుక చాలా చేస్తున్నాడు. ఎందుకంటే అతను చాలా స్వార్థపరుడు. శంకరమ్మకు బాల్యంలోనే వైధవ్యం వచ్చింది, మనకు తెలుసు, భర్త చనిపోయాడు. కాబట్టి మరి వారసుడి కోసం అన్వేషణ మొదలైంది. ఎవరిని దత్తత తీసుకోవాలి అనే విషయంలో అనేక సందేహాలు ఇక్కడ ఎదురైనాయి. మరి రామకృష్ణుడు ఆలోచన ఏముందంటే రామకృష్ణారెడ్డిది తన యొక్క ఏకైక పుత్రుడు హిమవంతుడు ఉన్నాడు. అతన్నే మెదక్ సంస్థానానికి దత్తత ఇస్తే రాజ్యం తన పరిధిలోకి వస్తుంది, తన నియంత్రణలోకి వస్తుందనే ఆలోచన ఈ రామకృష్ణారెడ్డి చేస్తున్నాడు. సరిగ్గా ప్రభాకరుడు దీన్ని పసిగట్టిండు. కానీ ఇప్పుడేం చర్య తీసుకోవడం లేదు ప్రభాకరుడు, ఎందుకంటే అతను తొలగించబడ్డటువంటి మంత్రి బయట నుంచే దీన్ని గమనిస్తున్నాడు. ఇక రామకృష్ణుడికి ఒక విషయము ఏమర్థమైంది అంటే రాణి తన యొక్క కుమారుణ్ణి దత్తత తీసుకోవడానికి శ్రద్ధ పెట్టడం లేదు, ఆమెకి ఆ విషయం పట్ల ఆసక్తి లేదనే విషయము అర్థమైంది. ఈలోపు ఏమైంది అంటే రాణిగారు కాశీయాత్రకు బయలుదేరింది. అప్పుడు రామకృష్ణారెడ్డి ఏమనుకున్నాడంటే కాశీయాత్ర చేస్తున్నప్పుడే అక్కడ రాణిగారికి విష ప్రయోగం చేయాలని ఒక కుట్ర పనడం జరిగింది. గమనించండి, అక్కడ విష ప్రయోగం చేసి రాణిగారు గనక చనిపోయినట్టయితే సింహాసనాన్ని తన నియంత్రణలోకి తీసుకోవచ్చు అని చెప్పి ఒక కుట్ర చేస్తే ఆ కుట్రను ప్రభాకరుడు పసిగట్టి అక్కడికి రహస్యంగా కాశీకి తన మంత్రుల్ని పంపించిండు. ఈలోపు మరొక పని ఏం చేసిందంటే రామకృష్ణారెడ్డి ఇక రాణి అక్కడ కాశీలో గంగలో మునిగి చనిపోయిందని ప్రచారం చేసి హిమవంతుణ్ణి గద్దెనెక్కించి నిజాం అలీ ఖాన్కి వర్తమానం పంపిండు. ఎందుకంటే నిజాం అలీ ఖాన్కి లోబడి సంస్థానం ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా అక్కడ సమాచారం ఇవ్వాలి. నిజాం కూడా అది నిజమే అని నమ్ముకున్నాడు. ఆ హిమవంతుణ్ణి అక్కడ సింహాసనం ఎక్కించినందుకు తన యొక్క సమ్మతిని, తన యొక్క ఏమంటామంటే మనము ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ రాణిగారికి ప్రసాదంలో విషం పెట్టి పరిచారిక అందిస్తుంది, ఎందుకంటే రామకృష్ణారెడ్డి యొక్క వ్యూహం అది. కానీ ప్రభాకరుడు ఆ పరిచారికను కనిపెట్టడం జరిగింది. రాణికి విషయం కూడా తెలిసింది, ఇది ఎవరు చేసిండు ఈ పని అంటే రామకృష్ణారెడ్డి. వెంటనే మరి రాణి రాజ్యానికి రావడం జరిగింది. ఇప్పుడు రామకృష్ణారెడ్డికి ఈ విషయం తెలిసింది రాణి వస్తుంది అని. కాబట్టి అతడేం చేసిండంటే మరి అతని యొక్క వ్యూహం అనేది ఇక్కడ అది విఫలమైంది. ఈ విఫలం కావడానికి కారకుడు ఎవరు అంటే ప్రభాకరుడు అనే విషయం రామకృష్ణారెడ్డికి తెలిసింది. అందుకని అతడు ప్రభాకరుణ్ణి చంపి కొడుకు హిమవంతుని తీసుకొని పారిపోయిండు. తర్వాత రాణి మరి రాజ్యానికి వచ్చిన తర్వాత ప్రభాకరుడు చనిపోవడం కూడా గమనించింది. ప్రభాకరుని చంపింది రామకృష్ణారెడ్డి అనే విషయం రాణికి అర్థమైంది. చాలా బాధపడింది. తను మరి తెలియక తప్పు చేయడం జరిగింది, ప్రభాకరామాత్యని తొలగించడం జరిగింది. మరి అతని యొక్క మరణానికి రామకృష్ణారెడ్డి కారకుడు కావడం చాలా బాధపడి ఆ ప్రభాకరామాత్యుని యొక్క కుమారుడు రుద్రకుమారుణ్ణి మంత్రిగా చేసింది. ఇదంతా మీకు అర్థం కావాలి. మంత్రిగా చేసి మరి ఈ రుద్రకుమారుడు చాలా సమర్థవంతుడు. అతను ఏం చేసినట్టే వస్తున్న తండ్రిలాగా, ఎందుకంటే వాళ్ళ నాన్న చాలా సంవత్సరాలు ఆ సంస్థానానికి ఒక విధేయుడిగా పనిచేయడం జరిగింది. మరి ఇతడు కూడా పదవి తీసుకోగానే వెంటనే పాత ఉద్యోగుల్ని తొలగించి నమ్మకస్తులైన సమర్థులైన ఉద్యోగులని మరి అక్కడ నియమించడం అనేది జరిగింది. ఇంకోవైపు రాణికి ఇంక సమస్య ఒకటి ఉంది. ఎందుకంటే ఆ సంతానం లేనందున ఎవరైనా ఒకరిని దత్తత తీసుకొని ఆ రాజ్యాన్ని మరి పరిపాలించేటటువంటి ఏర్పాట్లు చేయాలి కాబట్టి మరి ఆ ఆలోచన జరుగుతుంది. అలాంటి ఆలోచన ఓవైపు జరుగుతుంటే దసరా ఉత్సవాలు వచ్చినాయి. ఈ దసరా ఉత్సవాల సందర్భంగా రాణి కావచ్చు, పరివారం కావచ్చు, అందరూ కూడా శమీ వృక్షం దగ్గరికి చేరుకోవడం జరిగింది. అక్కడ చాలా విన్యాసాలు జరుగుతున్నాయి. ఆ శమీ వృక్షం దగ్గర అక్కడ దండనాథుడు వీరరాజు అంటే వాళ్ళ యొక్క సేనాధిపతి ఒక ప్రకటన చేయడం జరిగింది. పంచకళ్యాణి గుర్రం ఎక్కి శమీ వృక్షంపై ఉన్నటువంటి కంకణాన్ని శమీ వృక్షానికి నాశనం జరగకుండా నరికివేయాలి. ఇదొక ఛాలెంజ్, ఇదొక టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ పని విజయవంతంగా పూర్తి చేస్తారో వాళ్ళకి 100 వరహాలు ఒక గుర్రం బహుమతిగా ఇస్తామని ప్రకటించిండు. కానీ ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. కానీ ఈ లోపే
16 సంవత్సరాల ఒక బాలుడు ఈ సవాల్ను స్వీకరించి గుర్రాన్ని అధిరోహించి శమి వృక్షం వైపుకి వెళ్ళి ఆ శమి వృక్షం పైన ఉన్న కంకణాన్ని ఒక్క వేటుతో తెంపివేస్తాడు. ఈ సాహసాన్ని గుర్తించి వెంటనే రుద్రకుమారుడు ఎవరా బాలుడు అని ఆరా తీయడం జరిగింది. అప్పుడు రాణి శంకరమ్మ ఆ బాలుడు మా చెల్లెలి కొడుకు అని చెప్పి అతని పేరు సదాశివుడు అని చెప్పి అతన్నే మరి ఈ తన తదనంతరము వారసుడిగా నేను ఒప్పుకుంటున్నాను అని రాణి శంకరమ్మ అక్కడనే ప్రకటించడం జరిగింది. రుద్రకుమారుడు కూడా మరి అతని వీరోచితమైనటువంటి విన్యాసానికి స్పందించి అతన్ని యువరాజుగా మరి ఒప్పుకోవడం అనేది జరిగి ఆశ్వయుజ పౌర్ణమి రోజు దత్తత కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి ఆ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఇక తదుపరి భాగంలో మనము తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.